ఈ ఇష్యూపై మాట్లాడటానికి బీజేపీ మహిళా మోర్చా నుంచి స్వప్న గారు సిద్ధంగా ఉన్నారు. స్వప్న గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ తాజా ఘటన చట్టాలు శిక్షలు ఏవి కూడా నేరాలను అరికట్టలేవనేందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చా? చాలా దారుణమైనటువంటి సంఘటన అండి. కరీంనగర్ జిల్లాలో ఇది ఎంత విషాదకరం అంటే, ఎంత అమానుషం అంటే, ఈ రోజు అమ్మాయిని నేను కలవడం జరిగింది మార్నింగ్. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మైనర్ బాలిక, చాలా చిన్న పిల్ల. వాళ్ళకు ఆ విధంగా ఎలా చేతులు వచ్చాయి అని చెప్పేసి మేమే ఏడవడం జరిగింది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పే సంఘటన మొత్తం, అక్కడ జరిగినటువంటి సంఘటన మొత్తం వివరిస్తుంటే మా కంటి నిండా నీరు రావడం జరిగింది. ఇప్పుడు మీ విజువల్స్ చూస్తుంటే ఇంకా మేము ఏడవడం ఒకటే తడుగా అన్నట్టు ఉంది. ఆ అమ్మాయిని ఒక రకంగా అంటే నమ్మించి మోసం చేసినట్టుగా, నేను ఒక బుక్ తీసుకోవాలి అని అమ్మాయి చెప్పడము, నేను అటువైపే వెళ్తున్నాను. ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారంట. వాస్తవానికి మీకు ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో కానీ, ఇద్దరు అమ్మాయిలు వెళ్తుంటే ఆ అమ్మాయిల్ని తప్పుదో పట్టించి అమ్మాయిని ఒక్కదాన్ని బాగా హరాస్ చేసి. అంటే ఆ అమ్మాయికి కూడా భాగస్వామ్యం ఉందా అండి? ఈ అమ్మాయిని తీసుకురమ్మని ఏమైనా చెప్పిందా? ఆ అమ్మాయికి ఎలాంటి భాగస్వామ్యం లేదండి. సరే, వెళ్ళిపోయిన అమ్మాయి కనీసం అక్కడున్న ట్రైనింగ్ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసిందా? అమ్మాయి ఇలా అని వెళ్ళింది, ముగ్గురు అబ్బాయిలు ఇలా చేస్తున్నారని ఏం చెప్పలేదంటండి? ఆ అమ్మాయి చెప్పిందంట. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎస్ఐ గారు స్పందించలేదు. అంటే ఆ అమ్మాయి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా 10 days వరకు కూడా వాళ్ళు స్పందించలేదు. ఎస్ఐ గారు అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అమ్మాయికి మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేదంట. స్పందించలేదు అంటే ఎంత దారుణంగా ఉన్నదంటే పోలీస్ వ్యవస్థ ఈరోజు చెప్పుకుంటే కూడా సిగ్గుచేటుగా ఉందండి. ఈ రోజు ఈ అమ్మాయికి అన్యాయం జరిగితే ఈ అమ్మాయిని కుచ్చి ప్రశ్నలు వేస్తున్నారంట. ఈ రోజు అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్తుంటే, నీకు ఒక అబ్బాయి ఎంతసేపు చేసిండు, ఎంతమంది అబ్బాయిలు చేసిర్రు, ఆ విధంగా ఒక జడ్జి ప్రశ్నిస్తారు కావచ్చు. కానీ ఇప్పుడే ఆ అమ్మాయికి నిన్నదాకా మొన్న జరిగినటువంటి సంఘటన, వాళ్ళు కుచ్చి అడుగుతుంటే అమ్మాయి చెప్పలేక ఏడ్చి, నేను ఇక చచ్చిపోతా అని చెప్పేసి ఇంట్లో అందరినీ నేను చచ్చిపోతా, ఇక నాకు ఈ బతకొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మేము ఈరోజు వెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పాము. నువ్వు ఎందుకమ్మా చేస్తావు, నిన్ను చేసినందుకు వాళ్ళే చేస్తారు. ఈరోజు మహిళలోకం మొత్తం నీ వెనకాల ఉంది, ఖచ్చితంగా మేము నీకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దయచేసి అక్కడ జమ్మికుంట పోలీసులు ఏ విధంగా అంటే ఆ అమ్మాయిని ఇంకా వెళ్ళి హరాస్ చేయడం తప్ప అక్కడ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు మాట్లాడే విధంగా లేదండి. అంటే స్వప్న గారు, మీరు మాట్లాడారా పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ లో ఫస్ట్ ఆ అమ్మాయి తప్పించుకున్న అమ్మాయి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అయితే ఆ అమ్మాయి, ఆ రెండో వ్యక్తి అమ్మాయి గురించి, అమ్మాయికి అంటే రీసెంట్ గా అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయిందంట. అమ్మాయికి మళ్ళీ ఆ అమ్మాయి బయటికి వస్తే ఆ అమ్మాయి బాధపడాల్సి వస్తుంది, వద్దులేండి అని చెప్పేసి వీళ్ళే చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగినా కూడా ఇంకొక మహిళ గురించి, సాటి మహిళ గురించి అమ్మాయి ఆ క్షణంలో కూడా ఆలోచించింది. అంటే మేము వెళ్ళి అడుగుతాము అని చెప్పేసి అంటే, వద్దండి మళ్ళీ ఆ అమ్మాయిని బయటికి లాగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అంటే 10 మందిని రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థలో, అలాగే పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో ఉన్నటువంటి ముగ్గురు యువకులే ఈ విధంగా అత్యాచారానికి పాల్పడితే అసలు అక్కడ ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు? ఎథికల్ గా వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఇంకా పోలీసులే ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తున్నారు? ఈరోజు రక్షించాల్సిన పోలీసుల భక్షకులైతే వాళ్ళు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పటికీ కూడా వాళ్లకు సెక్యూరిటీ కల్పిస్తున్నారు తప్ప ఈ అమ్మాయి వరకు కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చి నిన్న సాయంత్రం కూడా కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి ఈ సిఏ గారు పిలిపించి కూడా కుచ్చి అడుగుతున్నారట తప్ప ఆ ఘటనకు సంబంధించిన విషయం అంటే ఇప్పుడు అందరు చూసినటువంటి వీడియో విజువల్స్ అవి మొన్ననే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది వీడియో విజువల్స్ చూసినాక కూడా ఆ అమ్మాయిని ఆ విధంగా హరాస్ చేస్తున్నారంటే వీళ్ళ యొక్క మానవత్వం అనేది ఎంత విపరీతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే స్వప్న గారు, మీకు ఏమైనా అనుమానం ఉందా? కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు, తొక్కి పెడుతున్నారు అని మీరే చెప్తున్నారు. ఆ ముగ్గురిని ప్రొటెక్ట్ చేస్తున్నారని అంటే వాళ్ళకి ఏమైనా రాజకీయ పరంగా ఏమైనా బలం ఉందా? రాజకీయ పరంగా బలం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా దళిత, చాలా పేదరాలు. వాళ్ళ ఇల్లు చూసినటువంటి అయితే ఆ నలుగురు అమ్మాయిలు ప్లస్ వాళ్ళ తండ్రి తల్లి ఒక చిన్న గుడిసెలో, ఒక చిన్న కుటీరంలో ఉంటున్నారు. అంటే వీళ్ళని చూస్తే ఆర్థికంగా లేరు. ఆ విధంగా ఏ విధంగా చూసిన ఒక దళిత అమ్మాయి, ఈ రోజు దళిత అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంటే, మొన్న రోహిత్ కు అంత అన్యాయం జరిగితే ఎక్కడో ఉన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు. కాకపోతే ఈ రోజు ఇక్కడ ఇంత అన్యాయం జరిగితే రేపు రాహుల్ గాంధీ గారు వస్తారా చూద్దాం.
ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా అంత పెద్ద ఎత్తున వేసేసి రోహిత్ది అంత పెద్ద ఎత్తున చేసి స్పందించి రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. ఈరోజు ఒక దళిత మహిళకు, ఒక దళిత యువతికి అన్యాయం జరిగితే ఈరోజు ఎవరు వస్తారో చూద్దాము. ఆ అమ్మాయికి దయచేసి మేము కోరుకునేది ఒకటి, మా దళిత అమ్మాయి బీసీ అమ్మాయినండి, అధికారుల పాత్ర ఏమైనా ఉందని అనిపిస్తోందా మీకు? అధికారుల పాత్ర ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా మేము వెళ్ళి అడిగితే కేసు ఫైల్ చేశామని చెప్తున్నారా తప్ప, తడబడుతూ చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేవనేది కనిపిస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ స్వప్న గారు డీటెయిల్స్ ఇచ్చినందుకు.